దుర్వినియోగం కనిపిస్తోందన్న హైకోర్టు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేళాయన. ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఆయన అరెస్టుకు మార్గం సుగమం. నేడు హాజరవబోతున్న అరవింద్ కుమార్ లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి. నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్. గ్రీన్కో కార్యాలయాలకు ఏసీబీ. హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు. కీలక రికార్డులు స్వాధీనం. ఏసీబీ ఆఫీస్కు బంజారాహిల్స్ పోలీసులు. 16వ తేదీన విచారణకు రండి. కేటీఆర్కు ఈడీ సమన్లు. సో కేటీఆర్కి యాక్చువల్గా 7వ తారీఖు పోవాలి. ఆయన వాయిదా కోరిండు. దీంతో ఆ వాయిదాను అంగీకరిస్తూ 16వ తేదీన రమ్మన్నది ఈడీ కూడా కేసు పెట్టింది. ఎందుకంటే ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ఉల్లంఘించి, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు పౌండ్ల రూపంలో ట్రాన్స్ఫర్ చేసిరు ఆ బ్రిటన్ కంపెనీకి, ఎఫ్ఈఓకు. సో దీంతో ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఉందని ఈడీ ఎంటర్ అయి ఏసీబీ తర్వాత కేసు పెట్టింది. సో ఏసీబీ ఇప్పటికే 6, 3, 4 తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ని విచారించాలి. వాళ్ళు వాయిదా కోరితే వాళ్ళకి 8, 9 తేదీలు ఇచ్చారు. సో ఇవాళ 8 కాబట్టి మరి విచారణకు హాజరవుతున్నారా లేదా చూడాలి. ఇవాళ అరవింద్ కుమార్ ఎంక్వైరీ కూడా ఉన్నది. సో యాక్చువల్గా ఈ గ్రీన్కో కంపెనీ మీద వీళ్ళు వెలుగు వాళ్ళు రాసినట్టున్నారు చూడండి, బ్యానర్ ఐటమ్. ఇగో గ్రీన్కో ఆఫీస్లో ఏసీబీ సోదాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆఫీసర్ల గ్రౌండ్ ఆపరేషన్స్. మాదాపూర్లోని ఏస్ అర్బన్ ఆఫీస్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. మాదాపూర్లోని గ్రీన్కోతో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ఆఫీసుల్లో కూడా తనిఖీలు. మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలప్మెంట్స్లో కూడా సెర్చ్ ఆపరేషన్లో 4 టీమ్స్, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ సమన్లు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని గ్రీన్కో, దాని అనుబంధ సంస్థలపైన ఏకకాలంలో దాడులు చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్, దాని అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ లిమిటెడ్, ఏపీలోని మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ ఆఫీసులో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. డిఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో 4 టీంలు, 27 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు వెల్లడించే సమయానికే ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. హైటెక్ సిటీలోని గ్రీన్కో ఆఫీస్ సిబ్బంది మొదట సహకరించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు సోదాలు జరిగినాయి. మచిలీపట్నంలోని ఆఫీసుల్లో దాదాపు 10 గంటల పాటు తనిఖీ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ తనిఖీల్లో హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్ నుంచి పలు హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎఫ్ఈఓ, ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య అగ్రిమెంట్, మెయిల్స్ వివరాలు సేకరించారు. అలాగే సీజన్ 9కు ముందు, తర్వాత 2 సంస్థల మధ్య జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్ల వివరాలు తీసుకున్నారు. అలాగే ఏస్ నెక్స్ట్ మేనేజర్ను బుధవారం ఉదయం విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ గ్రీన్కో కంపెనీకి అనుబంధ కంపెనీ. ఈ గ్రీన్కో కంపెనీ, దాని అనుబంధ కంపెనీలు అన్నీ కలిపి బీఆర్ఎస్ అకౌంట్లో, బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ 2023లో ఈ 9th సీజన్ రేసింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు 2022లో 41 కోట్ల రూపాయలని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసారు. మరి దీని వెనకాల మనకు క్విడ్ ప్రోకో ఉందా? ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో? ఇప్పుడు ఏమీ లేనప్పుడు కంపెనీ వాడు ఒక పార్టీకి 41 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయమా? వాడు బిజినెస్ అంతా ఇదైపోయి ఏ లాభం లేకుండా ఒక పార్టీకి, ఒక అధికార పార్టీకి 41 కోట్లు ఇచ్చిందంటే దీని వెనకాల ఉన్న క్విడ్ ప్రోకో ఏంది తేరాలే. అయితే గ్రీన్కో కంపెనీకి నిర్మల్ జిల్లాలో కూడా కేసీఆర్ గతంలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండు. ఇది పవర్ ప్రాజెక్ట్ అనుకుంటానది, దాని మీద ఇంకా డీటెయిల్స్ రావాలి, అదే చూస్తూ ఉన్నాం. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, గ్రీన్కో సంస్థ వ్యవస్థాపకుడు సిఎండి చలమల శెట్టి అనిల్ కుమార్, జేఎండి మహేష్ కొల్లి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. ఈ గ్రీన్కో అనిల్ కుమార్కి కేటీఆర్కి చాలా 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 దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా ఈ తెలంగాణకు చెందిన, ముఖ్యంగా ఈ వెస్ట్ సైడ్ ఉన్న హైటెక్ సిటీ, తెల్లాపూర్, షేర్లింగంపల్లి ఏరియాల్లో భూ కబ్జాలకు కూడా వీళ్ళు పాల్పడ్డారు. వీళ్ళకి పెద్ద ఎత్తున భూములు కూడా వీళ్ళకి కట్టబెట్టారు. గ్రీన్కో సంస్థల నుంచి 2022 ఏప్రిల్ 8, 9 తేదీల్లో 31 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్కు చేరడం ఇందుకు కారణం.
ఆ తర్వాత గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి అక్టోబర్ 10వ తేదీన మరో 10 కోట్లు మొత్తం 41 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో చేరినాయి. మరోవైపు 2022 జూన్ 29వ తేదీన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీని తర్వాతే గ్రీన్కో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్కు ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీబీ అధికారులు సేకరించినట్లు సమాచారం. అంటే ఫస్ట్ డీల్ అయిందా, అది క్విడ్ ప్రోకోనా ఏందన్నది విచారణలో తెలుస్తుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీ త్రూ ఈ రేసింగ్ చేసిరు. అంటే ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ గ్రీన్కో కేటీఆర్ది ఉన్నదన్నది అర్థమవుతున్నది. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే విధంగా గ్రీన్కో వ్యవహరించింది. ఇందుకోసం బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందాలు చేసుకుంది. ఎలక్టోరల్ బాండ్స్ అందిన 15 రోజుల తర్వాత అగ్రిమెంట్ అట. అక్టోబర్ 10వ తేదీన రెండో విడత ఎలక్టోరల్ బాండ్లు 10 కోట్లు బీఆర్ఎస్కు చేరినాయి. ఆ తర్వాత 15 రోజుల వ్యవధిలో 2022 అక్టోబర్ 25వ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఫార్ములా ఈ ఆపరేషన్స్, గ్రీన్కో సిస్టర్ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో ఫార్ములా ఈ రేస్ సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11వ తేదీన సీజన్ 9 నిర్వహించారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 10వ తేదీన సీజన్ 10 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏస్ నెక్స్ట్ జెన్ నుంచి ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేకపోవడంతో పాటుగా అగ్రిమెంట్ గడువు కూడా ముగిసింది. అయితే సీజన్ 10 నిర్వహణ స్పాన్సర్షిప్ నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ అనూహ్యంగా తప్పుకున్నది. ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో 2023 అక్టోబర్ 30వ తేదీన ఎఫ్ఈఓ ఎంఏయుడి మధ్య కొత్త అగ్రిమెంట్ జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్కు ముందే అంటే 2023 అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి 45 కోట్ల 71 లక్షలు బ్రిటన్లోని ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ అయినాయి. హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి మరో 8 కోట్ల 6,75,404 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కు పెనాల్టీ కట్టిరు. ఇలా మొత్తం 54 కోట్ల 89 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణ. ఈలోపే 16వ తేదీన కేటీఆర్కు ఈడీ పిలుపునిచ్చింది, రావాల నువ్వు ఏడున్నావు అని. ఇట్లా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఈ గ్రీన్కో కంపెనీ ఏంది, అసలు ఇది ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టుబడులు ఉన్నాయి, ఎట్లా వీళ్ళు ఎదిగిరు రాష్ట్రంలో అన్నది తేలాల్సిన అవసరం ఉన్నది.